మోసాలల్లా ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇంకో గీడ ఒక మోసం జరిగింది చూడురే. కొడుకేమో మేస్త్రి పని చేస్తారంట, తాపి మేస్త్రి. తండ్రి ఏమో కొడుకు దగ్గరనే మాలు కలిపేస్తాడు, ఉప్పర్ పని చేస్తాడు. ఈ పని చేసుకుంటే ఎంత పెద్ద పని చేసిండు అనుకుంటాం నేను దాదాపుగా. ఈయన పేరు పుల్లయ్య అంట. పుల్లయ్య మన అనంతపురం దగ్గర ఒక చిన్న ఊరంట. ఈ మోతవారు ఏం చేసిండంటే ఇంక నమ్మినోనే మోసం చేస్తారు, నమ్మనోళ్ళని చేస్తారు. కానీ అయితే దగ్గర అందరిని కలుపుకొని చిన్న దోస్తానం చేసిండు. మరి పాడేయను చేసి నేను చిట్టీలు వేస్తా అని చెప్పిండట. చిట్టీలు వేస్తే లోలు ఉంటారు, దాదాపుగా అంత మధ్యతరగతులు ఉంటారు. కానీ ఈయన దగ్గర చిట్టీలు వేసిన వాళ్ళు మాత్రం మంచి ఆయమనులు వేసిరట. 100-150 రకాల చిట్టీలు వేసిండట. వేసి దగ్గర కోట్ల రూపాయలు జమ చేసిండట. ఇది ఎన్నో జరిగింది కాదు, ఈ హైదరాబాద్ దగ్గరనే ఎస్ఆర్ నగర్లో జరిగింది ఈ ముచ్చట. ఆయన మాత్రం మళ్ళీ చిన్న పూరు గుడిసెలు ఉంటాడంట. ఇల్లు మాత్రం మళ్ళీ పెద్ద భవంతి కట్టిండు. కానీ ఈయన సెంటిమెంట్ అంట, ఆ గుడిసె బాగా అచ్చిపాటు వచ్చినట్టుంది. ఇక ఓలికి అంటే ఓనికి ఏదైతే మన తలసేమకి అచ్చిపాటు వస్తుంది, ఓనికి ఏమంటారు చినిపోయిన బొంతే అచ్చిపాటు వస్తుంది అన్నట్టు ఈయనకి ఆ గుడిసె అచ్చిపాటు వచ్చిందంట. నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా కానీ గుడిసెలే అనుకుంటాడంట. ఈ నెల 23 తారీఖు నాడు అందరికి చిట్టిపాయలు ఇచ్చేస్తాం, మీరు అందరు రారని చెప్పారంట. ఇక పాయలన్నప్పుడు ఓలైనా వస్తారు కదా, వచ్చారు కదా కూడా ఇంటి లాలు కలిసి అంతలే కూడా పత్తలే కూడా వీకిరు. ఈయన కాడికి వచ్చిన వాళ్ళు దాదాపుగా మంత్రాలయంకి వెళ్ళి వచ్చిరంటుల్లా. ఎక్కడి మంత్రాలయం, ఎక్కడి పట్టణం పాడై వాందేమో అక్కడ అనంతపురం. ఆ నుంచి వచ్చి పట్టణంలో మకాం వేసిండు. ఆల్రెడీ ఊర్లోనే ఈ మొదవరి ఆయమైనా పనిచేసి ఊళ్ళకి వెళ్ళగొట్టిరట. కానీ మంత్రాలయంకి వెళ్ళి వచ్చిరంట, 30 మంది వచ్చిరంట ఈయన చిట్టీలు వేసిన వాళ్ళు. ఏపీలో ఉన్న మంచి పోలీస్ ఆఫీసర్లు ఈయన కాడ చిట్టి వేసేదంట. ఇంకా చిత్రం ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిరంట. చూడు ఈయన కథ. ఈయనకు మళ్ళీ ఈ చిట్టిపాయలను వసూలు చేసేందుకు మంచి ఆయమన్న ఆఫీసు, ఓ ఫార్చునర్ కారు, మంచి బైకులు, పనులు ఈయన కాడ. పీకుడు మంత్రిని బియ్యం రొట్టారంట చూసినావు, ఓ అసలు అన్నట్టు ఈయనది. వీడు ఎన్ని రోజుల నుంచి స్కెచ్ చేసిండు, దగ్గర ఎన్నో రోజుల నుంచి ఆలోచించి మంచి ఆయమన్న పని జరిగించుకుండు. నా దగ్గర పెట్టుబడి పెడితే బ్యాంకులన్నా నీకు ఆదివారం వెళ్ళలేవు, కానీ నా దగ్గర మాత్రం 24 hours ఫైల్ వస్తాయి అని చెప్పిండట. చిట్టి ఎత్తినోనికి ఆపేదే లేదు. 23 తారీఖు రారు ఇచ్చేస్తా అని చెప్పిండట. 150 రకాల చిట్టీలు అంటే మామూలు విషయమా? ఇప్పుడు చిట్టి అంటే దాదాపు ఓలేసుకుంటారు, పేదోళ్ళు వేస్తారు. ఇల్లు కట్టుకుంటందుకో, బిడ్డ పెళ్లి చేసేందుకో, అప్సపిస్తేందుకో, లేకపోతే ఏదైనా వాహనాలు కొనుక్కుంటందుకో, లేకపోతే ఏదైనా గట్టిన భూములు కొనుక్కుంటందుకో, ప్లాట్లు కొనుక్కుంటందుకో చిట్టీలు వేసుకుంటాం. తీరా చిట్టి అయితే టైంకి పైలు వేయకుంటే మరి ఏం కావాలి? ఇసవంటి లంగలు దొంగలు బయటపేయగలు తయారయ్యారు. ఆడు మాత్రం గుడిసెలే మాత్రం. ఇది ఇంకా చిత్రంగా ఉంది ముచ్చట. కానీ పోలీస్ ఆఫీసర్లు నమ్మించిండు, మంత్రాలయంకి వెళ్ళి వచ్చిన వాళ్ళని నమ్మించిండు, పక్క రాష్ట్రాల వాళ్ళని నమ్మించిండు అని తెలివి పాడైపోయిన. అది మామూలు తెలియదు, ఇది దేశానికి ముంచే తెలివి. ఇసవంటి కనుక మనం ఏదైనా రాష్ట్రాన్ని అప్పచెప్తే పక్క రాష్ట్రానికి అమ్ముతుండొచ్చు నాకు తెలిసి. ఫార్చునర్ కార్లలో తిరుక్కుంటా మళ్ళీ ఈయన పెద్ద బిల్డింగ్ కట్టి బిల్డింగ్లు అన్ని కిరాయికి ఇచ్చుకుంటా ఈయన మాత్రం గుడిసెల పోతారట. పేరు పుల్లయ్య. పేరు మాత్రం పుల్లయ్యనే, కానీ వాడు ఎంత పెద్ద పని చేసి ఉంటుడు. ఇంకో గట్ల మోసాలు జరుగుతున్నాయి. మీరు చిట్టీలు వేయాలంటే ప్రజలారా, మనకు తెలిసిన వాళ్ళు అయితే కర్మజాలు రేపనడానికి ఏమైనా అయినా కానీ వెనక ఏమైనా ఆసుపాసులు ఉన్నాయో చూసుకొని, ఎందుకంటే పైలేస్తున్నాం కదా, ఎగ్గొట్టినా కానీ కనీసం ఇంటికి పోయి ఇల్లానే ఉండాలి కదా, అసొంటోని చూసుకొని చిట్టీలు వేయాలి. అది కూడా మనకు తెలిసిన దగ్గర. గిట్ట 3 రూపాయలు వడ్డిస్తా 6 రూపాయలు వడ్డిస్తా అంటే మొత్తానికి మోసం చేసిండు, పత్తలే కూడా వీకిండు. ఇంకొక ఇటువంటి బాడకాలు తలిగిరు భూమి మీద. ఏ దేశం పోయిండు ఏం కథనో కానీ మంచిగా కోట్ల రూపాయలు వేసుకొని పోయిండు. పేరు పుల్లేనే కానీ వాడు మాత్రం ఎంత మోసం అంటే అంత మోసం చేసిపోయిండు. ఒక గట్ల ఉంటారు ఊర్లల్లో. ఇక ఉంటా మరి.